ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. 3 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. దీంతో 39 గేట్ల ద్వారా అలాగే వరద కాలువ ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. దాదాపుగా 3 లక్షల క్యూసెక్లో ఇన్ఫ్లో కొనసాగుతుంది. 39 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. శ్రీరామ్ సాగర్ గేట్లను దాదాపుగా 36 గేట్లను ఎత్తి అధికారులు నీటికి దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో ఆశించిన మేరకు నీరు లేకున్నా, వర్షం లేకున్నా అటు విష్ణుపురి, మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి గడ్డన్యవాగం నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మొత్తం 90 టీఎంసీలు ఉంది. 91 టీఎంసీలు కాగా దాదాపుగా అధికారులు నిర్ధారించిన ప్రకారం 80 టీఎంసీలకు కుదించడం జరిగింది. ప్రస్తుతం 84 టీఎంసీల మేరకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అధికారులు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ప్రాజెక్టుకు పూర్తిగా జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. ప్రాజెక్టు అందాలను, జలదృశ్యాలను చూసేందుకు ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి ప్రాజెక్టును వీక్షిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నేరుగా ప్రత్యక్షంగా దాదాపుకు 5 నుంచి 6 జిల్లాలకు బెనిఫిట్ అయ్యి ఈ ప్రాజెక్టు వరంగల్ వరకు చేరుతుంది. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్ర, విష్ణుపురి, గోయకాడు, అదేవిధంగా ఈ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా నుండి వరద ప్రభావం కొనసాగుతుందని అధికారులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బహుళార్థక సార్థక ప్రాజెక్టు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఈ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా బాల్కొండ నియోజకవర్గానికి, ఆర్మూర్ నియోజకవర్గానికి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఇది పెద్ద మొత్తంలో మేలు చేకూరే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టున తలాపనుండే గతంలో అయినా ఈ 3 నియోజకవర్గాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండే. దాన్ని దృష్టిలో పెట్టుకుని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా బాల్కొండ లిఫ్ట్ ఇరిగేషన్, లక్ష్మీ కాలువల ద్వారా నేరుగా బాల్కొండ ప్రజలకు, నిజామాబాద్ రూరల్ ప్రజలకు, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు రివర్స్ పంపింగ్ విధానం ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి బహుళార్థక సారథ ప్రాజెక్టు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది. మొన్న వర్షపాతం తక్కువ అయినప్పటికీ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా ఈ ప్రజలు మొదటి తడి, 6 తడి పంటకు ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ఖరీఫ్కు కూడా అదే విధానం కొనసాగే ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింతగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో, ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదనే ఆంక్షలు విధించడం జరిగింది. పర్యాటకులకు కూడా ప్రాజెక్టు పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నీళ్ళల్లో సెల్ఫీలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ఉన్నటువంటి ఏదైతే ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ పైన, అదేవిధంగా ప్రాజెక్టు కట్ట పైన పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది. అత్యవసరం ఎవరైనా ప్రాజెక్టుకు ఈ ఎంప్లాయీస్ తప్ప మిగతా వారికి అవకాశం పైకి వెళ్లడానికి ఏర్పాటు లేదు. అదేవిధంగా ఆంక్షలు విధించడం జరిగింది. గట్టి బందోబస్తు నడుమ పర్యాటకులకు పూర్తిగా రాకుండా అడ్డుకునే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక ప్రాజెక్టు ఇటు సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళు ప్రాజెక్టును వీక్షించడానికి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం ఇంకా ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. మరో 2 రోజులు ఇదే విధంగా కొనసాగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరిన్ని గేట్లు ఎత్తితే ప్రాజెక్టుకు, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో పాటు ఈ ప్రధాన కాలువలు ఏవైతున్నాయో లక్ష్మీ కాలువ, అదేవిధంగా ఈ సరస్వతి కాలువ గుండా నేరుగా సర్ప్లస్ గా వాటర్ వెళ్తుంది. కాబట్టి ఇబ్బందిగా ఉండదు, ప్రాజెక్టుకు కూడా ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు ఇటు చెరువులు, కుంటలకు కూడా నీరు చేరే ఆస్కారం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరం ఏదైనా అవసరం ఉంటే మరిన్ని గేట్లు ఎత్తే ఆస్కారం ఉందని యంత్రాంగం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో రైతులు ముఖ్యంగా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.